హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మకర రాశి వారి జీవితంలో గత కొన్ని నెలలుగా లేదా బహుశా గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్న పరిణామాలు గమనిస్తే బహుశా ఎవరికీ చెప్పుకోలేని, ఎవరూ అర్థం చేసుకోలేని ఒక మూగ వేదన వారి మనసులో దట్టంగా దాగి ఉందేమో అని ఖచ్చితంగా అనిపిస్తుంది. మీరొకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే మీరు ఎంత నిజాయితీగా ఉన్నా, ఎంత కష్టపడి రాత్రిపగలు అని తేడా లేకుండా పనిచేసినా అడుగడుగునా ఏదో ఒక ఆటంకం ఎదురవ్వటం అనేది మీకొక నిత్యకృత్యంగా మారిపోయి ఉంటుంది. ప్రాణం పెట్టి నమ్మిన వాళ్లే, మీ చేతుల మీదుగా సహాయం పొందిన వాళ్లే సమయం వచ్చినప్పుడు మీకు వెన్నుపోటు పొడవడం మిమ్మల్ని మానసికంగా ఎంతగానో కృంగదీసి ఉంటుంది. మీరు ఎంతో ఇష్టపడి, ఎంతో నమ్మకంతో మొదలుపెట్టిన పనుల్లో సైతం అంతులేని జాప్యం జరగడం, దానికి తోడు రోజురోజుకు పెరుగుతున్న తీవ్రమైన ఆర్థికపరమైన ఒత్తిళ్లు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేసి ఉంటాయి. మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేని చుట్టుపక్కల వారి అసూయ, అలాగే మీ ఎదురుగా నవ్వుతూ మాట్లాడుతూనే మీ వెనుక గోతులు తవ్వే ఎవరూ ఊహించని రహస్య శత్రువుల కుట్రలు మిమ్మల్ని ఎన్నోసార్లు నిరాశకు గురిచేసి ఉంటాయి. ఎవరికీ ఎలాంటి అన్యాయం చేయకపోయినా, ఎవరి ఉసురు పోసుకోకపోయినా, ప్రతి ఒక్కరికి కేవలం మంచి చేయాలనే తపనతో మీరు ముందుకు వెళుతున్నా కూడా సమాజం నుంచి కానీ, బంధువుల నుంచి కానీ మీకు రావలసిన కనీస గుర్తింపు, కనీస గౌరవం దక్కకపోవడం మిమ్మల్ని ఎన్నో రాత్రులు కంటతడి పెట్టుకునేలా చేసి ఉండవచ్చు. మీకు ఎవరూ అండగా నిలబడకపోయినా, మీ బాధను పంచుకునేవారు లేకపోయినా ఒక ఒంటరి పోరాటం చేస్తూ ఇక్కడి వరకు వచ్చారు. అయితే మన ప్రాచీన జ్యోతిష్య శాస్త్ర విశ్వాసాలు మరియు పెద్దల అనుభవాల ప్రకారం ప్రస్తుతం జరుగుతున్న రాహుకేతువుల గోచారం మకర రాశి వారి జీవితంలో దీర్ఘకాలంగా పేరుకుపోయిన ఈ కష్టాల కడలి నుండి నెమ్మదిగా ఒక సానుకూలమైన మార్పును తీసుకువచ్చే సూచనలు కనిపిస్తున్నాయని పండితులు చెబుతున్నారు. ఇదంతా వింటున్నప్పుడు ఇది మకర రాశిలో పుట్టిన అందరికీ ఒకేలా, ఒకే సమయంలో ఖచ్చితంగా జరిగిపోతుందని మనం భావించకూడదు. కానీ ఈ గ్రహాల మార్పు వల్ల మీలో చాలామంది జీవితాల్లో ఒక అనూహ్యమైన, ఆశాజనకమైన పరిణామాలు ఎదురయ్యే అవకాశం ఉందని ఒక బలమైన సాంప్రదాయ నమ్మకం. ఇంతకీ రాహుకేతువులు ఇప్పుడు ఎందుకంత ముఖ్యమైన పాత్ర పోషించబోతున్నారు? మిమ్మల్ని తక్కువ అంచనా వేసి, అడుగడుగునా అవమానించి, మిమ్మల్ని కాళ్ల కింద వేసి తొక్కాలి అని చూసిన వారు ఇప్పుడు ఎందుకు ఆందోళన చెందడం మొదలు పెట్టబోతున్నారు? వాళ్లలో ఎందుకు ఒక తెలియని భయం మొదలు కాబోతోంది? అలాగే మన ప్రాచీన గ్రంథాలలో, పురాతన ఆలయాల్లో పెద్దలు ఆచరించే ఆ 108 కలశాల పరిహారం వెనుక ఉన్న అసలు రహస్యమేమిటి? దాన్ని ఎంతోమంది భక్తులు ఎందుకు అంత భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు మీరు ఈ వీడియోలో అత్యంత వివరంగా తెలుసుకోబోతున్నారు. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా, ఏ ఒక్క నిమిషం కూడా వదలకుండా శ్రద్ధగా వినండి. ఎందుకంటే ఇందులో చెప్పే ప్రతి మాట మీ జీవితానికి ఒక మార్గదర్శకంగా నిలబడవచ్చు. మకర రాశి వారి జీవితంలో జరగబోయే ఈ అత్యంత ముఖ్యమైన మార్పుల గురించి, వారు ఎదుర్కోబోయే పరిస్థితుల గురించి మరియు వారు పాటించవలసిన అద్భుతమైన పరిహారాల గురించి మనం సుదీర్ఘంగా తెలుసుకునే ముందు దయచేసి మన ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక చిన్న లైక్, మీరిచ్చే సపోర్ట్ మమ్మల్ని ఇలాంటి మరిన్ని లోతైన విషయాలు మీ ముందుకు తీసుకురావడానికి ఎంతగానో ప్రోత్సహిస్తుంది. అలాగే ఈ వీడియోను మీ బంధుమిత్రులకు, ముఖ్యంగా మకర రాశికి చెందిన మీకు తెలిసిన వారికి కూడా తప్పకుండా షేర్ చేయండి. వాళ్ళ జీవితాల్లో కూడా ఒక ధైర్యాన్ని నింపిన వారవుతారు. మీ మనసులో గూడు కట్టుకుని ఉన్న బాధలన్నీ పూర్తిగా తొలగిపోయి మీకు ఆ కర్మఫలదాత అయిన భగవంతుని ఆశీస్సులు, అంతులేని సహనం మరియు సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకునే జ్ఞానం లభించాలని మనసారా కోరుకుంటూ, దయచేసి కింద ఉన్న కామెంట్స్ విభాగంలో ఓం శనైశ్చరాయ నమః అని అత్యంత భక్తితో రాసి మీ ప్రార్థనను ఆ పరమాత్మకు తెలియజేయండి. మీరు చేసే ఈ చిన్న భక్తిపూర్వకమైన పని మీకు ఒక తెలియని సానుకూల శక్తిని, మనశ్శాంతిని అందించడమే కాకుండా మన ఈ ఆధ్యాత్మిక ఛానల్కి ఎంతో బలాన్నిస్తుంది. మనం ఎప్పుడైతే నలుగురితో కలిసి భగవంతుని నామాన్ని స్మరిస్తామో అక్కడ ఒక అద్భుతమైన పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది. అది మీ చుట్టూ ఉన్న నెగటివ్ ఎనర్జీని పారద్రోలడానికి ఎంతగానో సహాయపడుతుంది. కానీ అసలు విషయం ఇంకా చెప్పలేదు. మకర రాశి వారి జీవితం ఎప్పుడూ పూలపాన్పు కాదు, అది ముళ్లబాట లాంటిది. మీ రాశి అధిపతి అయిన శనీశ్వరుడు కేవలం ఒక గ్రహం మాత్రమే కాదు, ఆయన సాక్షాత్తు కర్మ ఫలదాత, న్యాయాధికారి. ఆయన మీకు ఏదీ అంత సులభంగా, అప్రయత్నంగా చేతికందించడు. మిమ్మల్ని ఒక కొలిమిలో పెట్టి కాల్చిన బంగారంలోలాగా శుద్ధి చేస్తాడు. మీ సహనాన్ని పరీక్షిస్తాడు. మీ వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుతాడు. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మీ కష్టానికి తగిన ప్రతిఫలాన్ని ఇవ్వకుండా మాత్రం వదిలిపెట్టడు.
ఇప్పుడు ఈ గోచారంలో రాహువు మరియు కేతువుల ప్రభావం మకర రాశి వారి మీద ఎలా ఉండబోతోందనేది మనం చాలా సులభమైన మాటల్లో ఎలాంటి క్లిష్టమైన జ్యోతిష్య పదాలు లేకుండా అర్థం చేసుకుందాం. సాంప్రదాయ జ్యోతిష్యం ప్రకారం రాహువు అంటే భ్రాంతికి, మన ఊహకు అందని అకస్మాత్తుగా జరిగే సంఘటనలకు మరియు మన కంటికి కనిపించకుండా మనల్ని ప్రభావితం చేసే రహస్య విషయాలకు కారకుడు. రాహువు మాయలమారి దేనినైనా ఒక్కసారిగా పెంచేస్తాడు లేదా ఒక్కసారిగా మార్చేస్తాడు. అలాగే కేతువు విషయానికొస్తే కేతువు అంటే వైరాగ్యానికి, లోతైన ఆధ్యాత్మిక చింతనకు, మనల్ని అంతర్ముఖులను చేయడానికి మరియు కొన్నిసార్లు మనం ఊహించని వింతైన ఆటంకాలకు కారకుడు. ఈ రెండు ఛాయాగ్రహాలు ఎప్పుడూ ఒకదానికొకటి ఎదురుగా ఉంటూ వక్ర మార్గంలోనే ప్రయాణిస్తూ ఉంటాయి. ఈ రాహుకేతువుల గోచారం న్యాయాధిపతి అయిన శని భగవానుడితో ముడిపడి ఉన్నప్పుడు మకర రాశి వారి జీవితంలో ఎన్నో విచిత్రమైన అనుకోని పరిస్థితులు ఎదురవుతాయని ప్రాచీన జ్యోతిష్య నిపుణులు వివరిస్తూ ఉంటారు. మీరు ఎంతో మంచి ఉద్దేశంతో మాట్లాడిన మాటలను సైతం ఇతరులు కావాలనే అపార్థం చేసుకోవడం, మీ నిజాయితీని శంకించడం, మీ ఎదుగుదలను చూసి ఓర్వలేనివారు, మీ స్థానాన్ని ఆక్రమించుకోవాలి అనుకునేవారు మీకు వ్యతిరేకంగా తెరవెనుక పనిచేయడం, మీ కెరియర్లో ఎవరూ ఊహించని, మీ చేతుల్లో లేని ఆటంకాలు రావడం మరియు భరించలేనంత తీవ్రమైన ఆర్థిక, మానసిక ఒత్తిళ్లు, ఇలాంటివన్నీ గత కొంతకాలంగా మీరు నిరంతరం అనుభవిస్తూ ఉండవచ్చు. ఇవన్నీ కేవలం సాంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాలు మాత్రమే అని మీరు గమనించాలి. కానీ వీటి ప్రభావం వలన ప్రాక్టికల్గా మకర రాశి వారు ఎంతటి మానసిక క్షోభను అనుభవిస్తారో అర్థం చేసుకోవడం ఎవరికైనా చాలా కష్టం. మీలో చాలామందికి ఈ కష్టాలు కేవలం ఒక ఊహ కాదు, ఒక పచ్చి నిజం. ఉదాహరణకు, ఒక ఉద్యోగి ఎన్నో సంవత్సరాలుగా ప్రమోషన్ కోసం రాత్రింబవళ్లు కష్టపడుతూ ఎదురుచూస్తూ ఉండవచ్చు. అతను చేసే కష్టమంతా పై అధికారులకు తెలుసు. కానీ ప్రమోషన్ సమయం వచ్చేసరికి అది వేరే ఎవరికో దక్కుతుంది. మరొక వైపు ఒక వ్యాపారి తన ప్రాణంగా భావించే వ్యాపారంలో లక్షలు పెట్టుబడి పెట్టి మార్కెట్ పరిస్థితుల వల్ల ఆ పెట్టుబడులు నిలిచిపోయి ముందు వెనుక వెళ్ళలేక తీవ్రమైన అప్పుల ఊబిలో ఇబ్బంది పడుతూ ఉండవచ్చు. అలాగే ఒక కుటుంబంలో పచ్చని కాపురం లాంటి ఇంట్లో కేవలం చిన్న చిన్న ఆస్తి వివాదాల వల్ల సంవత్సరాల తరబడి కోర్టుల చుట్టూ, లాయర్ల చుట్టూ తిరుగుతూ రక్త సంబంధీకులే, సొంత అన్నదమ్ములే శత్రువులుగా మారిపోయి మానసిక క్షోభను అనుభవిస్తూ ఉంటారు. ఈ బాధలన్నీ అనుభవిస్తూ తమకు జరుగుతున్న ఈ అన్యాయాలను చూసి కుంగిపోయి ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి దేవుడు తమను పట్టించుకోవడం లేదని, తమకు ఎవరూ లేరని బాధపడుతూ ఉంటారు. కొందరైతే తమకు కీడు చేసిన వారిపై ఎలాగైనా పగ తీర్చుకోవాలని, వాళ్ళు నాశనమైపోవాలని కోరుకుంటూ తమ సమయాన్ని, శక్తిని వృధా చేసుకుంటూ ఉంటారు. కానీ గుర్తుంచుకోండి, మీరు గనుక ఇదే విధంగా సంయమనంతో, ఓర్పుతో, ఎలాంటి ఆవేశాలకు లోనవ్వకుండా మరియు ధర్మబద్ధంగా మీ పనులు మీరు చేసుకుంటూ వెళితే ఈ రాహుకేతువుల మార్పు ప్రభావం వల్ల మీకు అన్యాయం చేసిన వారు భవిష్యత్తులో తమ తప్పును తాము తెలుసుకుని పశ్చాత్తాపపడే పరిస్థితులు రావచ్చు. ఎవరైతే మిమ్మల్ని కాళ్ల కింద తొక్కాలి అనుకున్నారో వాళ్లే తమ కర్మఫలాన్ని అనుభవిస్తూ చేతులు కాలాక ఆకులు పట్టుకుని లాభం లేదు అని బాధపడే సమయం వస్తుందని జ్యోతిష్య పండితులు విశ్లేషిస్తున్నారు. కొందరు తమ ప్రవర్తనను మార్చుకుని మీతో రాజీకి వచ్చే అవకాశం కూడా లేకపోలేదు. అయితే ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన ఒక అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, జ్యోతిష్యం అనేది మీకు జరుగుతున్న పరిస్థితులను విశ్లేషించి అవగాహన కల్పిస్తుందే తప్ప ఎవరిపైనో పగ తీర్చుకోవడానికి లేదా ఇతరుల నాశనాన్ని కోరుకోవడానికి ఉపయోగపడే అస్త్రం కాదు. మీకు కీడు చేసిన వారు వాళ్ళ కర్మను వాళ్ళు దైవ నిర్ణయం ప్రకారం అనుభవిస్తారు. దాని గురించి మీరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు. ఇక మీ ఆర్థిక పరిస్థితి గురించి చాలా వివరంగా మాట్లాడుకుంటే, రాహు కేతువుల ఈ గోచార మార్పు వల్ల కొన్ని సానుకూల అవకాశాలు కనిపించవచ్చు. ఇన్నాళ్లుగా నిలిచిపోయిన పనులు లేదా మీకు రావాల్సిన పాత బకాయిలు, ఎవరైనా మీకు ఇవ్వాల్సిన డబ్బులు నెమ్మదిగా మీ చేతికి వచ్చే అవకాశం ఉంది.
వృత్తి ఉద్యోగాలలో మీరు పడుతున్న కష్టానికి మీ నైపుణ్యానికి తగిన గుర్తింపు లభించి కొత్త ప్రాజెక్టులు రావడం లేదా కెరియర్ అవకాశాలు మెరుగుపడే సూచనలు ఉన్నాయి. మీరు ఎదురు చూస్తున్న ఆస్తి వ్యవహారాలు ఒక కొలిక్కి వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే గత కొంతకాలంగా నష్టాల బాటలో నడుస్తున్న మీ వ్యాపారం కూడా నెమ్మదిగా కోలుకుని స్థిరపడే అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ మీరు ఒక పక్కా ప్రణాళికతో ముందుకు వెళ్ళాలి. ముఖ్యంగా అప్పుల బాధల నుండి బయటపడడానికి ఒక స్పష్టమైన రుణ విముక్తి ప్రణాళికను సిద్ధం చేసుకోవడం చాలా అవసరం. కానీ చాలామంది చేసే ఒక ఆర్థిక తప్పు ఈ మంచి అవకాశాన్ని కూడా వృధా చేస్తుంది. అదేమిటో ఇంకొద్దిసేపట్లో చెబుతాను. మీ అప్పుల బాధల నుండి లేదా మానసిక ఒత్తిడి నుండి ఒక్క రోజులో బయటపడాలనే తొందరలో చాలామంది చేసే అతిపెద్ద తప్పు ఏమిటంటే ఎవరైనా మోసపూరితమైన మాటలు చెప్పగానే నమ్మేసి లాటరీలు, ఊహకందలి షేర్ మార్కెట్ ట్రేడింగ్ లేదా రాత్రికి రాత్రి డబ్బులవుతుంది అనే స్కీములలో తమ దగ్గర ఉన్న కొద్దిపాటి పొదుపుని సైతం పెట్టుబడిగా పెట్టి చేతులు కాల్చుకుంటారు. మీకు అవకాశాలు మెరుగవుతున్న ఈ సమయంలో ఇలాంటి పనులు చేయడం అంటే మీ చేతులారా అదృష్టాన్ని తన్నినట్లే. ఈ గ్రహాల మార్పు వల్ల రాత్రికి రాత్రే మీ బ్యాంక్ అకౌంట్లోకి 100 కోట్లు వచ్చేస్తాయని లేదా లక్ష్మీదేవి అకస్మాత్తుగా మీ ఇంట్లో డబ్బు వర్షం కురిపిస్తుందని దయచేసి అనుకోవద్దు. అలాంటి అవాస్తవికమైన ఆలోచనలు పెట్టుకుంటే మీరు మళ్ళీ భ్రమల్లో పడిపోయి నష్టపోతారు. ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడే సూచనలు ఉండవచ్చు అనేది మాత్రమే మీరు గ్రహించాలి. మీ శ్రమ, మీ ప్రణాళిక, మీ కష్టమే మీకు ఎప్పటికీ శ్రీరామరక్ష. అదృష్టం అనేది కేవలం 1% మాత్రమే పనిచేస్తుంది. మిగతా 99% మీ కష్టమే మిమ్మల్ని కాపాడుతుంది. చివర్లో చెప్పబోయే పరిహారం గురించి చాలామందికి తెలియదు. మీలో చాలామందికి ఎన్నో రకాల పూజలు, యంత్రాలు, తంత్రాలు, పరిహారాల గురించి తెలిసి ఉండవచ్చు. కొంతమంది ఏవో ఖరీదైన రాళ్ళు పెట్టుకుంటే దశ తిరిగిపోతుంది అని చెబుతూ ఉంటారు. ఇంకొందరు ఏవో పెద్ద పెద్ద యాగాలు చేయాలని చెబుతూ ఉంటారు. కానీ ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే 108 కలశాల ధన పరిహారం అనేది చాలా ప్రత్యేకమైనది మరియు అత్యంత సరళమైనది. ఇదొక అత్యంత పవిత్రమైన, పురాతనమైన మరియు సాంప్రదాయకమైన భక్తిపూర్వక పరిహారం. ఎన్నో పురాతన ఆలయాలలో మరియు కొన్ని తరతరాలుగా నిష్ట కలిగిన కుటుంబాలలో ఈ ఆచారాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో పాటిస్తూ ఉంటారు. ఈ పరిహారం వెనుక ఉన్న అసలు అర్థం చాలామందికి తెలియదు. ఇది కేవలం ఏదో మంత్రదండం తిప్పినట్టు అద్భుతం జరిగిపోయి డబ్బులు రాలిపోతాయని చేసే ఒక సాధారణ పరిహారం ఎంత మాత్రం కాదు. భక్తులు ఈ 108 కలశాల ఆచారాన్ని తమ మనసును దైవం మీద లగ్నం చేయడానికి, తమ ఇంటి వాతావరణంలో ఉన్న ప్రతికూల శక్తులను పారద్రోలి పవిత్రం చేసుకోవడానికి, భగవంతుని పట్ల తమ అనంతమైన కృతజ్ఞతను చాటుకోవడానికి మరియు తమ జీవితంలో సిరి సంపదలు, ముఖ్యంగా ప్రశాంతత కలగాలని ప్రార్థించడానికి ఒక ప్రతీకగా భావిస్తారు. నీరు అనేది ప్రాణధారం. అది సమృద్ధికి చిహ్నం. అందుకే కలశంలో నీటిని నింపి ఆవాహన చేయడం మన సంస్కృతిలో భాగం. ఈ ఆచారాన్ని ఎలా చేయాలి, ఇందులో ఉన్న నియమాలు ఏమిటి అనేది మనం ఇప్పుడు చాలా వివరంగా, ఎంతో గౌరవప్రదంగా తెలుసుకుందాం. మీరు దీన్ని ఒక మూఢనమ్మకంగా కాకుండా మీ మనస్సుకు ప్రశాంతతను ఇచ్చే ఒక ధ్యాన ప్రక్రియగా చూడండి. ముందుగా ఈ ఆచారాన్ని ప్రారంభించడానికి మీ ఇంటిలో పూజా మందిరాన్ని లేదా దేవుని గదిని చాలా శుభ్రంగా అలంకరించుకోవాలి. ఆ స్థలాన్ని గంగాజలంతో లేదా పసుపు, కల్లుప్పు కలిపిన స్వచ్ఛమైన నీటితో శుద్ధి చేసుకోవాలి. ఆ తరువాత 108 చిన్న కలశాలను సిద్ధం చేసుకోవాలి. ఈ కలశాలు రాగివి కానీ, ఇత్తడివి కానీ లేదా కనీసం మట్టితో చేసినవైనా పర్వాలేదు. ఒకవేళ మీకు 108 కలశాలను ఏర్పాటు చేయడం ఆర్థికంగా కానీ, స్థలం పరంగా కానీ ఆచరణాత్మకంగా సాధ్యపడకపోతే ఒక ప్రధాన కలశాన్ని మధ్యలో పెట్టి మిగతా 107 కలశాలను మానసికంగా సంకల్పించుకొని వాటి స్థానంలో తమలపాకులు పెట్టి ఒక్కొక్క తమలపాకు మీద ఒక్కొక్క రూపాయి బిళ్ళ లేదా పసుపు కొమ్ము ఉంచి ఈ పూజను చేయవచ్చు అని పెద్దలు చెబుతారు. ఈ కలశాలలో స్వచ్ఛమైన, శుభ్రమైన నీటిని నింపాలి. అందులో కొద్దిగా పచ్చికర్పూరం, యాలుకలు, జాజికాయ పొడి లాంటి సుగంధ ద్రవ్యాలు వేయడం వల్ల ఆ ప్రదేశమంతా ఒక దైవికమైన సువాసనతో నిండిపోయి మనస్సుకు ఎంతో ఆహ్లాదాన్ని ఇస్తుంది. ప్రతి కలశానికి బయట పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి అత్యంత భక్తితో అలంకరించాలి.
ఆ కలశాలపైన పచ్చిని మామిడి ఆకులను ఉంచి మధ్యలో ఉన్న ప్రధాన కలశం మీద ఒక పసుపు రాసిన స్వచ్ఛమైన కొబ్బరికాయను ఉంచాలి. ఆ తరువాత మీకు అందుబాటులో ఉన్న రంగురంగుల పూలతో, ముఖ్యంగా మీ ఇష్టదైవానికి ప్రీతిపద్రమైన పూలతో ఆ కలశాలను అందంగా అలంకరించాలి. ఈ ఏర్పాటంతా పూర్తయిన తర్వాత ఆవు నెయ్యితో కానీ లేదా నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసి మీ మనస్సును పూర్తిగా ఎలాంటి ఇతర ఆలోచనలు లేకుండా భగవంతునిపై లగ్నం చేయాలి. అప్పుడు మీ ఇష్టదైవమైన లక్ష్మీదేవి, శివుడు, శ్రీ మహావిష్ణువు లేదా మీ ఇంటి ఇలవేల్పు యొక్క మూల మంత్రాన్ని కానీ అష్టోత్తరాన్ని కానీ అత్యంత భక్తి శ్రద్ధలతో పఠించాలి. ప్రతి నామానికి ఆ కలశాల మీద పూలు లేదా అక్షతలు వేస్తూ పూజించాలి. మీ కుటుంబం ఎల్లప్పుడూ సుఖసంతోషాలతో ఉండాలని, మీకు సరైన దారిలో నడిచే జ్ఞానం ప్రసాదించాలని, కష్టకాలంలో సరైన నిర్ణయాలు తీసుకునే వివేకం ఇవ్వాలని మరియు సరైన అవకాశాలు మీకు దక్కాలని ఆ భగవంతుణ్ణి మనసారా వేడుకోవాలి. ఈ పరిహారం చేయడం వల్ల మనస్సులో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా తొలగిపోయి ఒక విధమైన అద్భుతమైన మానసిక ప్రశాంతత, సానుకూల దృక్పథం ఏర్పడతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. అయితే ఇక్కడ నేను పదే పదే చెబుతున్నాను, మీరు ఖచ్చితంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే ఇది కేవలం ఒక సాంప్రదాయిక భక్తి పరిహారం మాత్రమే. ఇది చేసిన వెంటనే ఆకాశం నుండి డబ్బులు పడిపోతాయని లేదా రాత్రికి రాత్రే మీరు కోటీశ్వరులైపోతారని నేను కానీ మరెవరూ కానీ గ్యారంటీ ఇవ్వలేరు. అలాంటి తప్పుడు వాగ్దానాలు నమ్మకండి. ఇది మీ మనస్సును ఆధ్యాత్మికత వైపు మళ్లించి మీలో సన్నగిల్లిన ఆత్మవిశ్వాసాన్ని తిరిగి పెంచడానికి, మీ ఆలోచనలను సానుకూలంగా మార్చడానికి చేసే ఒక పవిత్రమైన ప్రక్రియ మాత్రమే అని మీరు స్పష్టంగా అర్థం చేసుకోవాలి. మనస్సు ప్రశాంతంగా ఉంటే మీరు చేసే పనిలో ఏకాగ్రత పెరుగుతుంది, తద్వారా విజయం దక్కుతుంది. అదే ఈ పరిహారం వెనుక ఉన్న అసలు రహస్యం. ఈ జ్యోతిష్య పరిహారాలతో పాటు మకర రాశివారు తమ నిత్య జీవితంలో కొన్ని ఆచరణాత్మకమైన మరియు ఎంతో కీలకమైన జాగ్రత్తలు పాటించడం కూడా అంతే ముఖ్యం. గ్రహాలు మీకు ఎంత అనుకూలంగా ఉన్నా, మీరు చేసే పరిహారాలు ఎంత శక్తివంతమైనవైనా, మీ కర్మలు, మీ నిత్య నడవడిక సరిగ్గా లేకపోతే ఎలాంటి మంచి ఫలితాలు రావడం కష్టం. అందుకే మీరు అనవసరమైన వాదనలకు, పనికిమాలిన చర్చలకు పూర్తిగా దూరంగా ఉండండి. మీ సమయం చాలా విలువైంది. దాన్ని అనవసర విషయాలపై వృధా చేయకండి. ఇతరుల గురించి చెడుగా మాట్లాడడం, ఎక్కడో విన్న చాడీలు ఇంకెవరికో చెప్పడం, లేనిపోని పుకార్లు పుట్టించడం లేదా అలాంటి పుకార్లు మాట్లాడే వ్యక్తుల బృందంలో ఉండడం లాంటి పనులకు ఎంత దూరంగా ఉంటే మీకంత మంచిది. ఇలాంటివి మీ చుట్టూ ప్రతికూల వాతావరణాన్ని సృష్టిస్తాయి. ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు చాలా అప్రమత్తంగా ఉండండి. ఎవరినైనా గుడ్డిగా నమ్మి మొహమాటానికి పోయి చేబదులుగా డబ్బులు అప్పుగా ఇవ్వడం కానీ లేదా మీ సామర్థ్యానికి మించి ఎవరి దగ్గరైనా అప్పుగా తీసుకోవడం కానీ అస్సలు చేయవద్దు. ఒకవేళ ఇచ్చినా అది తిరిగి రాదు అని మానసికంగా సిద్ధపడే ఇవ్వండి. ముఖ్యంగా ఏదైనా కాగితాలపై సంతకాలు చేసే ముందు అది బ్యాంకు లోన్కి సంబంధించిన పత్రమైనా, ఆస్తి కొనుగోలు పత్రమైనా లేదా ఎవరికైనా పూచికత్తుగా ఉండే కాగితమైనా సరే ఆ పత్రాలను క్షుణ్ణంగా చదివి పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత, అవసరమైతే నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే మాత్రమే మీ సంతకం చేయండి. అలాగే అత్యాశకు పోయి త్వరగా సులభంగా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో ఆలోచించకుండా చేసే రియల్ ఎస్టేట్ లేదా షేర్ మార్కెట్ పెట్టుబడుల జోలికి అస్సలు వెళ్ళకండి. మీ పని మీరు చేసుకుంటూ నిజాయితీగా 100% కష్టపడి పని చేయడం కొనసాగించండి. జ్యోతిష్యం అనేది మనకు భవిష్యత్తుపై ఒక అవగాహన కల్పించి మనం మరింత అప్రమత్తంగా, బాధ్యతాయుతంగా పని చేయడానికి ప్రోత్సహిస్తుందే తప్ప దేవుడంతా చూసుకుంటాడులే అని మీరు చేతులు ముడుచుకుని కూర్చోమని చెప్పదు. మీ ప్రయత్నం మీరు 100% చేస్తేనే దైవబలం తోడవుతుంది అన్న సత్యాన్ని గ్రహించండి. చివరిగా మకర రాశి వారికి నేను చెప్పేది మరియు పదే పదే విన్నవించేది ఒక్కటే. ప్రస్తుత పరిస్థితులు ఎంత కష్టంగా ఉన్నా, మీ చుట్టూ ఉన్నవారు ఎంతగా మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా ఆ భగవంతునిపై విశ్వాసం ఉంచండి. ఓర్పును ఎట్టి పరిస్థితుల్లోనూ కోల్పోకండి. మకర రాశి వారికి సహనం అనేది వారి అతిపెద్ద ఆయుధం. మీరు చేస్తున్న మంచి పనులను, మీకు చేతనైన ధర్మకార్యాలను, ఇతరులకు చేసే సహాయాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపకండి. మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా బాధపెట్టిన వారిని కూడా ద్వేషించడం మానేయండి.
ఎందుకంటే వారిపై మీరు పెంచుకునే ద్వేషం వారికి ఎలాంటి నష్టం చెయ్యదు, కానీ అది మీ మనస్సునే తొలిచి మీ ప్రశాంతతను దూరం చేస్తుంది. వాళ్లను వాళ్ల కర్మకు వదిలేయండి. ఎవరి కర్మకు వారే బాధ్యులు కాబట్టి కర్మ సిద్ధాంతం తన పని తాను చేసుకుపోతుంది అని నమ్మండి. మీరు కేవలం మీ వ్యక్తిగత ఎదుగుదలపై, మీ కెరియర్పై, మీ ఆరోగ్యంపై మరియు మీ కుటుంబ సభ్యుల సంతోషంపై మాత్రమే దృష్టి పెట్టండి. మీ నిజాయితీ, మీ కష్టమే రేపు మీకొక ఉన్నతమైన స్థానాన్నిస్తుందని విశ్వసించండి. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న కష్టం శాశ్వతం కాదు. సహనం, కష్టం, దైవ విశ్వాసం కలిసి నడిస్తే మార్పు తప్పకుండా మొదలవుతుంది. మీకు ఈ వీడియోలోని సమాచారం ఉపయోగకరంగా, మీ మనస్సుకు కొంత ఊరటనిచ్చేలా అనిపిస్తే దయచేసి వీడియోని లైక్ చేయండి. మన ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మీ ఆత్మీయులకు ఈ సమాచారం అవసరమున్న వారికి షేర్ చేయండి. ఈ వీడియోని మొదటి నుండి చివరి వరకు పూర్తిగా చూసిన వారు దయచేసి కామెంట్స్లో జై శనిదేవా అని కామెంట్ చేసి మీ భక్తిని, మీ ఓర్పును చాటుకోండి. మీరు ఇలా కామెంట్ చేయడం వల్ల ఎంతమంది ఈ వీడియోను శ్రద్ధగా విన్నారో నాకు అర్థమవుతుంది. మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలు, మానసిక ప్రశాంతత, అంతులేని ఆర్థిక స్థిరత, కుటుంబ సుఖం, ఎల్లప్పుడూ సంతోషం మరియు ఆ దైవానుగ్రహం ఎల్లప్పుడూ మెండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ కోరుకుంటున్నాను. సెలవు. స్వస్తి. నిరంతరం ధర్మ మార్గంలో నడవండి. అంతా మంచే జరుగుతుంది.